నమస్కారం భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం నేను జగన్ ముందుగా హెడ్లైన్స్ గతంలో కంటే ఏపీలో పోలింగ్ శాతం పెరిగిందన్న ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా మరిన్ని అంశాలు పరిశీలించి తుది పోలింగ్ వివరాలు ప్రకటిస్తామన్న మీనా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రంగా మండిపడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని విమర్శ ప్రభుత్వ సానుకూల ఓటు ఉప్పెనలా పోటెత్తిందన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇది సీఎం జగన్ పేదల కోసం చేసిన కృషి ఫలితమేనని వ్యాఖ్య వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకున్న 6 ఇండిపెండెంట్ అభ్యర్థులు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లనకు మద్దతు ప్రకటించిన ఇండిపెండెంట్ అభ్యర్థులు వాటమి భయంతోనే టీడీపీ నేతల కవ్వింపు చర్యలు అరాచకాలకు తెగబడ్డారు మాచర్లలో టీడీపీ గుండాలు బరితెగించారంటూ మండిపడ్డ వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారని వెల్లడించారు ఈసారి ఎన్నికలలో పోలింగ్ శాతం పెరిగిందని ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటేశారని మీనా వెల్లడించారు గుర్తింపు కార్డు లేకుండా పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వారి సంఖ్య ఈసారి తక్కువేనని అన్నారు సాయంత్రం 5 గంటల నుండి 68% పోలింగ్ నమోదైందని తెలిపారు మరిన్ని అంశాలు పరిశీలించిన తర్వాత తుది పోలింగ్ వివరాలు వెల్లడిస్తామని చెప్పారు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల సమయానికి క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించామని తెలిపారు రీపోలింగ్కు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని అన్నారు ఇవాళ పోలింగ్ సందర్భంగా వచ్చిన ఫిర్యాదులపై రేపు ఎన్నికల పర్యవేక్షకులు ఆర్ఓలు అన్ని పార్టీల అభ్యర్థులతో సమావేశమై చర్చిస్తారని ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు When the final percentage of poll, we will give only after tallying the figures given by the political parties in their 17th seat. A tally చేసిన తర్వాత మేము అందరికి ఫైనల్ ఫిగర్ చేస్తాము బట్ ఐఎమ్ వెరీ హోప్ఫుల్ that this time polling percentage has increased. A large number of people from those native people coming outside the state, young people, even old people also, they have come and voted in a large manner. So this is my point. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలను కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నమ్మడం లేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ముఖ్యమంత్రి ఎప్పుడూ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని మాట్లాడితే ప్రధాని మోదీ ఛాలెంజ్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు వాళ్ళ నాయకుడికే దిక్కులేదని విమర్శించారు తమ స్థాయిని ఆలోచించి ప్రధానికి సవాల్ విసరాలని సూచించారు తమ అజెండాలో లేని అంశాలను కూడా తమపై రుద్దే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు మేం వారిలో అబద్ధాలు చెప్పి ఓటర్లను అడగలేమన్నారు తెలంగాణలో పోలింగ్ సమయంలో ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్లో కొంత పోలింగ్ శాతం తగ్గిందన్నారు ఓటింగ్ శాతం తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయని తెలిపారు ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు వేసేందుకు ఓటింగ్ సరళి పరిశీలించేందుకు అక్కడికి వెళ్లారని తెలిపారు అందుకే హైదరాబాద్లో ఓటింగ్ శాతం తగ్గిందన్నారు బీజేపీకి తెలంగాణలో అత్యధిక స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు నరేంద్ర మోదీకే ఓటు వేస్తామని ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బాహాటంగా చెప్పారన్నారు రాజకీయ పార్టీ కార్యకర్తలు ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే బీఆర్ఎస్ నాయకులు కానీ ఎంత రెచ్చగొట్టినప్పటికీ ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్యకర్తలు సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేక మరొక పార్టీ కావచ్చు బీజేపీ కార్యకర్తలు కావచ్చు అందరూ సమ్మేళనంతో మరి ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొన్నారు నేను అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఎందుకంటే మనము ప్రత్యర్థులమే తప్ప మన శత్రువులం కాదు రాజకీయ పార్టీలు ప్రత్యర్థులే తప్ప శత్రువులు కాదు కాబట్టి ఆ రకంగా కార్యకర్తలందరూ కూడా మరి సమ్మేళనంతో వివరించారు ఈరోజు గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలని చూడకుండా చాలామంది ప్రజలు కాంగ్రెస్ పార్టీ
ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి గారు కానీ లేక రాహుల్ గాంధీ కానీ ప్రజలు ఏమాత్రం కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజలు కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా రేవంత్ రెడ్డి మాటలను పట్టించుకోలేదు. ఎంతంటే ఆయన మాటలను చూస్తే గ్రామాలన్నీ కూడా అగ్గి రగలాలి, ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడాడు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ రేవంత్ రెడ్డి మాటలను చూసి నవ్వుకున్నారు తప్ప ఎక్కడ కూడా ఎన్నికల్లో సీరియస్గా వాళ్ళు పట్టించుకోలేదు, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోలేదు. ఆ రకమైనటువంటి పరిస్థితి. ఏపీలో జరిగిన పోలింగ్ ప్రజల నుండి భారీ స్పందన లభించడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. టీడీపీ నేతల పోలింగ్ సరళిపై సంతోషం వ్యక్తం చేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ అంశంపై మాట్లాడారు. ప్రజలు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వెల్లువెత్తారని, గతంలో ఈ ట్రెండ్ ఎప్పుడూ లేదని తెలిపారు. సీఎం జగన్ పేదల కోసం చేసిన కృషి ఫలితమే ఇవాళ ప్రభుత్వ సానుకూల ఓటు ఉప్పెనలా పోటెత్తిందని అభివర్ణించారు. ఓటింగ్పై ప్రజలు ముందుగానే నిర్ణయించుకున్నారని, ఇంకా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్యూ లైన్లో ఉన్నారని సజ్జలు వివరించారు. టీడీపీ నేతలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చేసిన ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మలేదని అన్నారు. పేద ప్రజల అభివృద్ధే తమ అజెండా అని, పేదల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధిని స్పష్టం చేశారు. టీడీపీ వర్గీయులు రిగ్గింగ్ చేయడమే కాకుండా ఈవీఎంలు కూడా ధ్వంసం చేశారని, అయితే వైసీపీ శ్రేణులు ఎక్కడా నియంత్రణ కోల్పోలేదని, వైసీపీ కార్యకర్తలు సంయమనం పాటించారని వెల్లడించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల కోసం, మహిళల కోసం, పేద వర్గాల కోసం అహర్నిశలు పాటుపడే వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం ఆ వర్గాలన్నీ, ముఖ్యంగా మహిళలు ఈరోజు ఉదయం పోలింగ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటికి కూడా ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారో చూస్తే ఆశీస్సులు ఎవరికున్నాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజల కోసం పాటుపడితే, ప్రజల్లో మమేకమైతే దీవెనలు ఎలా ఉంటాయి అని జగన్మోహన్ రెడ్డి గారు ఆశించారో అవి ఈరోజు పోలింగ్ సరళిని కానీ, సుదీర్ఘంగా క్యూలు గట్టి గంటల తరబడి నిరీక్షించి వేయడంలో కానీ ఆ అభిమానం, ఆ ఆశీస్సులు ప్రతిబింబించాయి. ఇంతకుముందే ఎన్నికల కమిషన్ ఇక్కడ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ప్రకటించిన ప్రకారం 75%. మొత్తం మీద ఏదైనా సరే బ్యాలెట్ బాక్సుల్లో ఈవీఎంలో నిక్షిప్తమైంది. దాని గురించి ఎక్కువ లోతుకు పోవాల్సిన అవసరం లేదు. ఎవరి అంచనాలు వాళ్ళు వేసుకోవచ్చు. కానీ ఒకటైతే అంతిమంగా ప్రజలది విజయం అవుతుంది. ఈసారి స్పష్టంగా ఒక నిర్ణయానికి ముందే వచ్చినట్టుగా ఎలాంటి విశ్లేషకులు ఎన్నైనా చెప్పొచ్చు, లేదా పోలింగ్ దీనికి సంబంధించి అంచనాలు కట్టే వాళ్ళు ఏమైనా చెప్పొచ్చు, కానీ అంతిమంగా ప్రజలది విజయం అవుతుంది. ప్రజాస్వామ్యం భారతదేశంలో ఎంత పటిష్టంగా ఉంది, మన రాష్ట్రంలో కూడా రాజకీయ చైతన్యం కానీ, లేదా ఎన్నికల్లో ఓటు ద్వారా తమ నిర్ణయం ఖచ్చితంగా స్వేచ్ఛగా చెప్పే ప్రయత్నం అన్ని వర్గాల వాళ్ళు చేయడం, అన్ని వయసుల వాళ్ళు చేయడం, యువతతో దగ్గర మొదలు పెడితే కొత్తగా ఫస్ట్ టైం ఓటర్స్ దగ్గర నుంచి పండు ముదుసల వరకు నడవలేని వారైనా సరే వాళ్ళకి ఎవరు కావాలో ఏం కావాలో వచ్చారు, అక్కడ స్వేచ్ఛగా వేసి వెళ్లారు. అది బాగా అందరం ఆనందించదగ్గ విషయం. కాంగ్రెస్ అధికారంలో ఉందనే అహంకారంతోనే బీఆర్ఎస్ ఎంపీ టీసీ సంగన్నపై దాడి చేశారని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆరోపించారు. ఎమ్మెల్యే రాష్ట్ర నాయకుడు మట్టం భిక్షపతి వేర్వేరుగా మాట్లాడుతూ అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ఎంపీ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. అధికార అహంతోనే బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తున్నారన్నారు. ఓటమి భయంతోనే దాడులకు తెగబడుతున్నారన్నారు. ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికల్లో అల్లర్లు సృష్టించడం సరికాదన్నారు. బీఆర్ఎస్ నాయకులకు పోలీసులకు సహకరించి న్యాయం వైపు ఉండాలని మాట్లాడుతున్న చంటి క్రాంతికిరణ్ కోరారు. ఎంపీటీసీపై జరిగిన దాడి గురించి నిజానిజాలు తెలుసుకుని సంఘానికి న్యాయం చేయాలన్నారు. ఏదైతే హామీలు ఇచ్చి
ఈ ప్రభుత్వం ఇంకా దబాయిస్తుందనే భావన ప్రజల్లో ఉన్నది. అంతేకాకుండా కేసీఆర్ గారు అమలు చేసిన హామీలను కూడా తుంగలోకి దొక్కే వ్యక్తి, వాటిని అమలు చేయడంలో విఫలమవుతున్న వ్యక్తి వారిచ్చిన 6 గ్యారంటీలని ఎట్లా అమలు చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆ దిశగానే ఈనాటి ఓటింగ్ మా నియోజకవర్గం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ప్రతికూల పవనాలు ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించినాయి. అయితే మరి ముఖ్యంగా మా నియోజకవర్గంలో, ఆందోళన నియోజకవర్గంలో మా నియోజకవర్గానికి చెందిన మంత్రి దామోదర రాజనరసింహ గారు తన అధికార అండతోని మా పార్టీకి సంబంధించిన మాజీ సర్పంచుల్ని, అట్లాగే మాజీ ఎంపీటీసీలని, ఎవరెవరైతే వివిధ పనులు చేసినరో వాళ్ళందరికీ బిల్లులు ఆపేస్తానని చెప్పి బెదిరించి బలవంతంగా వాళ్ళను పార్టీలో చేర్చుకోవడం జరిగింది. గత 3 రోజులుగా నిన్న అర్ధరాత్రి వరకు కూడా మా వాళ్ళను బలవంతంగా చేర్చుకొని తమ మెజార్టీని సాధించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటంటే వాళ్ళకు మెజార్టీ తగ్గుతుంది కనుక ఇటువంటి వ్యక్తులందరినీ కూడా తీర్చుకోవడం వల్ల మెజార్టీ సాధించవచ్చు అనే ఉద్దేశంతో ఇటువంటి పన్నాగాలకు పాల్పడడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎటువంటి అనేక ఒడిదుడుకులను, విద్రోహాలను ఎదుర్కొని టీఆర్ఎస్ పార్టీ నిలబడ్డది. ఇప్పుడు కూడా మేము ఆందోళనలో మా వ్యక్తుల్ని కోవటులుగా మార్చుకొని, ఎందుకంటే ప్రజల మద్దతు కూడగట్టడంలో, ప్రజల మనసులు గెలవడంలో విఫలమై ఇప్పుడు మా పార్టీలో ఉన్న కోవట్లను పెంచి పోషించి అతనికి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఓటు రూపంలో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది నిజంగా ఇది అనైతికం. దామోదర రాజనరసింహ నిజంగా ఆయనకు మాతో తలపడే దమ్ము ఉంటే గనక ఇటువంటి కోవటు రాజకీయాలు మాని తాను ప్రజలకు ఏం చేస్తున్నాడో చెప్పి ఓట్లు అడగాలని చెప్పి, భవిష్యత్తులో ఓట్లు అడగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలుస్తున్నారన్న సాంకేతికం వెళ్లడంతో పల్నాడులో టీడీపీ నేతలు కవ్వింపు చర్యలతో అరాచకాలకు తెగబడ్డారని నర్సరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. మాచర్లలో టీడీపీ గుండాలు బరితెగించి విధ్వంసం సృష్టించారని, దాడులపై మేము ఫోన్లు చేసినా పోలీసులు స్పందించలేదన్నారు. వాళ్లే అభ్యర్థుల్లో వ్యవహరించారని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే సహకరించిన మీడియాకు కూడా పేరు మీద ధన్యవాదాలు. ఏదైతే నన్ను ఎంపీగా ప్రకటించిన తర్వాత గత 2 నెలలు అందరూ కూడా 7 మంది శాసనసభ్యులు అభ్యర్థులు సహకారంతో మా నాయకులు, కార్యకర్తలు దగ్గరుండి నన్ను ముందుకు నడిపించడం, అలాగే నిన్న పెద్ద ఎత్తున కూడా ఓటర్లందరూ కూడా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా 7 మంది శాసనసభ్యుల్ని ఎంపీగా నాకు కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలన్న తపన వాళ్ళ ఇది కూడా నేను కనిపించడం కూడా జరిగింది. నిన్న 7 నియోజకవర్గాల్లో మీరు చూస్తే ఎప్పుడూ లేని విధంగా, అంటే ఎప్పుడో 15-20 సంవత్సరాల క్రితం జరిగిన వాతావరణం దాదాపు గత 10 సంవత్సరాలుగా మీరు తీసుకుంటే పల్నాడులో లేని వాతావరణం నిన్న చూడటం కూడా జరిగింది. నిన్న ఏదైతే ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు, మా శాసనసభ్యులు గెలుస్తూ ఉన్నారు నాకు సంకేతం వెళ్ళిన తర్వాత నిజంగా పోలీస్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మాచర్ల దగ్గర నుంచి తీసుకుంటే మాచర్ల నియోజకవర్గంలో మీరు చూస్తుంటే కరెక్ట్గా ఒక 3 రోజుల క్రితం సీఎల్ని, ఎస్ఎల్ని మార్చుకోవటం కూడా జరిగింది. మార్చుకున్న దగ్గర నుంచి నిన్న మీరు చూడండి ప్రతి నియోజకవర్గంలో పోలింగ్ దాకా, పోలింగ్ తర్వాత తెలుగుదేశం చేసిన అరాచకం అందరూ కూడా చూశారు. బాగా మీరు గమనిస్తే ఏదైతే తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉన్న ప్రాంతాలలో అంతా అసలు పోలీసే లేదు. 3000 ఓట్లు ఉన్న దగ్గర ఒక్క పోలీసు, సింగిల్ మెన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉన్న దగ్గరలా తీసుకుంటే ఒక బెటాలియన్ ఓట్లేయనీయకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రచ్చ చేస్తూ ఉంటే చెదరగొట్టే ప్రయత్నం. అక్కడ మాత్రం యథేచ్ఛగా మీరు ఓట్లు వేసుకోండి, ఫోన్ చేసి చెప్తే సార్ పంపిస్తాం సార్, మేము లేదు, ఫోన్లు ఎత్తే పనే లేదు. తెలుగుదేశం పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉండబోతుందో అనేది కానీ ఒక సంకేతాల్లాగా ఇచ్చారు. అది వచ్చేది లేదు, పెట్టేది లేదు. తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ ముఖ్యమంత్రి అవుతున్నారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి 6 ఇండిపెండెంట్ అభ్యర్థులు ఈరోజు విత్డ్రా చేసుకున్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మాన్ మల్లాలకు మద్దతు తెలిపారు.
అనంతరం వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రజల తరపున, విద్యార్థుల తరపున, నిరుద్యోగుల తరపున మాట్లాడే గొంతుకులు తక్కువైన సందర్భంలో వీరు గొంతుకగా తెర మీదకు వచ్చినటువంటి తీర్మాన్ మల్లన్ను గెలిపించి చట్టసభల్లో పంపించడం ద్వారా ప్రజలకు మంచి జరుగుతుందని ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థులు విత్డ్రా చేసుకోవడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర చరిత్రలోనే తన ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వానికి రాసి ఇచ్చేసి తన మంచి మనసును నిలుపుకున్నటువంటి వ్యక్తి తీర్మాన్ మల్లన్ అని అన్నారు. అందరికీ జై భీమ్. ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కొరకు నామినేషన్ వేసిన మేమందరం ఈరోజు తీర్మానం వలన కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా తీర్మానం వలనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్. అన్న మీద అభిమానంతోటి అన్న చేసే మంచి పనుల కొరకు ఇతర చేసుకోవడం జరిగింది. నా డీటెయిల్స్ చెప్పాలా? నా పేరు సోమగారి నరేందర్, మాది హుజూర్నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. నేను ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి స్కాలర్గా ఉన్నాను. నేను ఈ వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల కౌన్సిల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి బై ఎలక్షన్స్ 2024 జరుగుతున్న ఈ సందర్భంలో నేను ఒక పట్టభద్రుడిగా ఉన్నాను కాబట్టి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేద్దామని చెప్పి ఆలోచన చేసి, ఎంత ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే అంత ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్లయితుంది, ప్రజల్లో కూడా ఓటర్లలో కూడా ఒక స్వేచ్ఛ, స్వతంత్రం వచ్చేట్టు ఉంటుందని చెప్పేసి నేను ఆలోచించుకొని ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. మొన్న 9వ తారీఖున నామినేషన్ వేయడం జరిగింది. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలలో ఈ రాష్ట్రంలో రాజకీయం చాలా శరవేగంగా మారుతున్న ఈ సందర్భంలో నేను పోటీలో ఉండడం ద్వారా ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయి, అసలు వాస్తవానికి ఎటువంటి వ్యక్తి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలి, ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరు గెలిస్తే నిరుద్యోగుల పక్షాన, విద్యార్థుల పక్షాన, పేద ప్రజల పక్షాన, అవసరం ఉన్నటువంటి ప్రజల పక్షాన మాట్లాడగలుగుతారు, కొట్లాడగలుగుతారు అని ఆలోచన చేసినప్పుడు నాకు కనిపించినటువంటి నామినేషన్ వేసిన వాళ్ళలో నాకు వినిపించినటువంటి ఒకే ఒక పేరు తీర్మాన్ మల్లన్న. ఆయన గత కొంతకాలంగా ఆయన తనదైన శైలిలో టీడీపీ నేతల కవ్వింపు చర్యలతో ఏకపక్షంగా దాడులకు తెగబడ్డారు. చిత్తూరు జిల్లాలో ఉదయం కత్తిపోట్లతో మొదలై సాయంత్రం వరకు టీడీపీ నేతల దాడులతో విధ్వంసకాండ సృష్టించారు. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ అంశంపై మాట్లాడారు. ఇప్పటికే ప్రచారం దగ్గర నుంచే నిస్పృహలో కొట్టుకుపోతున్న తెలుగుదేశం పార్టీ పోలింగ్ రోజు వచ్చేసరికి దాని డెస్పరేషన్, ఆ నిస్పృహ, ఆ నైరాశ్యం ఎంత పరాకాష్ఠకు పోయినాయో, ఏ రకంగా తట్టుకోలేక రెచ్చిపోయాయో టీడీపీ కార్యకర్తలు అనబడే గూండాలు కానీ, లేదా వాళ్ళకు అనుకూలంగా ఈరోజు పొత్తు వల్లనో ఇంకోదాని వల్ల పోలీస్ అధికారులు కానీ, లేదా ఎన్నికల కమిషన్ అబ్జర్వర్ల పేరిట ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ, మనం ఈరోజు జరిగినంత ఏకపక్షంగా వాళ్ళ వైపు నుంచి జరిగిన దాడులు, హింసాకాండ రుజువు చేస్తుంది. ఆ డెస్పరేషన్ కనిపిస్తుంది అందులో. దాంతో నుంచి వచ్చి ఎట్లాగైనా సరే ఏదో ఒక రంగం పోలింగ్ని అడ్డుకోవాలనే దుస్సాహసం కూడా వాళ్ళ వైపు నుంచి కనపడుతోంది. దురదృష్టకరం ఏంటంటే ఇక్కడికి వచ్చిన అబ్జర్వర్ల పేరిట ముఖ్యంగా మాచర్ల, పల్నాడు జిల్లా మీద అయితే ఆల్మోస్ట్ ఒక ఇనుప తెర చుట్టూ చేసినట్టే, బందికానాల్లో చేసినట్టే చేశారు. నిన్న మొన్నటి నుంచి మొదలైంది, ఈరోజు పరాకాష్ఠకు చేరింది. ఎన్ని చోట్ల దాడులకు తెగబడ్డారో పద్దనుంచి చూస్తూనే ఉన్నారు. రాష్ట్రమంతా టీడీపీ గుండాలు స్వేచ్ఛగా, విచ్చలవిడిగా, విశృంఖలంగా రోడ్ల మీద కర్రలు పట్టుకొనో, కత్తులు పట్టుకొనో
మారణాయుధాలతో తిరగడం, అటాక్ చేయడం. పొద్దునే చిత్తూరులోనే కత్తిపోటుతో మొదలైంది. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా సోమవారం జరిగిన పోలింగ్ తర్వాత భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎం బాక్సులను భువనగిరిలోని అరోరా ఇంజనీరింగ్ కాలేజీలో స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం భద్రతల మధ్యన ఉన్న స్ట్రాంగ్ రూములను పరిశీలించారు. ఈ సందర్భంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బాలలక్ష్మి, భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, పోతక్ ప్రమోద్ కుమార్, స్పోర్ట్స్ పర్సన్ వచన కుమార్ తదితరులు వారి వెంట ఉన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ అసెంబ్లీ ఈవీఎం రిసీవింగ్ షిఫ్టింగ్ కేంద్రం వద్ద రిటర్నింగ్ అధికారిపై పోలీస్ అధికారి దుర్భాషలు, కనీసం కేంద్రాల్లో ఏర్పాట్లు సరిగ్గా చేయలేదు, నువ్వు మమ్మల్ని అనడం ఏంటంటూ బెదిరింపులు, వేదికపై ఉండి ఇష్టారీతిగా మాట్లాడడం సరికాదని రిటర్నింగ్ అధికారి హెచ్చరిక. ఒక అరేంజ్మెంట్ చక్కగా స్పీకర్ డైలాగ్ ఇదే మాట్లాడతారు మీరు మాట్లాడే భాష నన్నే సార్ అడిగితే తప్పేలేదా మీకు? నన్నే మాట్లాడితే తప్పేలేదా మీకు? వైసీపీ తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆయన అనుచరులతో చేతిలో తెనాలిలో ఐతానగర్ పోలింగ్ కేంద్రంలో గాయపడ్డ బాధితుడు సుధాకర్ ను గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సోమవారం పరామర్శించారు. ఎన్నికల నిబంధనలు పాటించకుండా మూకుమ్మడిగా అనుచరులతో కలిసి పోలింగ్ కేంద్రంలో పర్యటిస్తున్న తెనాలి ఎమ్మెల్యేను ప్రశ్నించిన కారణంగా తెనాలికి చెందిన సుధాకర్ పై జరిగిన దాడి విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సుధాకర్ ను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అధికారులు చికిత్స నిమిత్తం జాయిన్ చేశారు. పోలింగ్లో నాకు ఓట్లు వేసి నన్ను ఆశీర్వదించిన శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేశారు బిఎఫ్ మసూదన్ రెడ్డి. తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన నన్ను మీ అందరూ కుటుంబ సభ్యులుగా భావించి నాకు ఓట్లు వేసి ఆశీర్వదించిన శ్రీకాళహస్తి ప్రజలందరికీ మధ్యల గురుమూర్తి పాదాభివందనాలు తెలియజేశారు. జగనన్న సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందిన శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలందరూ మరొకసారి జగనన్నను నమ్మి జగనన్న అయితేనే ఇచ్చిన మాట నిలబడతారని, అలాగే పార్లమెంటు పరిధిలో నియోజకవర్గ పరిధిలో అందుబాటులో ఉంటున్న నాయకులైన మమ్మల్ని ఆశీర్వదించి మాకు ఓట్లు వేసిన శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలిపారు. క్యూలో ఎంత ఎండున్నా కూడా ఎండకి నిలబడుకొని జగనన్న పథకాలు చూసి నిలబడుకొని ఈరోజు దాదాపు అంత పర్సంటేజ్ రావటం ఎప్పుడూ లేదు. మా కాళహస్తిలో టౌన్లో అంత పర్సంటేజ్ రావటం. ఈరోజు ప్రజలు స్వచ్ఛంగా నింపి ఆయన దండం పెడతా ఉంటే మాకు ఈ పథకం వచ్చింది ఆయన కోసం మేము ఒకరోజు 5 సంవత్సరాలు ఆయన మా పథకాలు ఇస్తున్నారు, ఒక్క 12-17 గంటలు మేము క్యూలో నిలబడుకోలేమా అని వాళ్ళు చెప్తుంటే నాకు చాలా ఆనందమైంది. అవ్వా తాతలు అయితే పాపం కూర్చొని మళ్ళీ లేచి, ఎందుకంటే వాళ్ళ ఆనందానికి ఒక్కరోజు ఆ భగవంతుడు జగన్మోహన్ రెడ్డి రూపంలో ఉన్నాడు, మాకు అవ్వా తాతలకు కూడా పెన్షన్ వస్తున్నాడు అని వాళ్ళు ఒక పక్క, అమ్మ ఒడి అని చెప్పి పేదవాళ్ళు ఒక పక్క, ఈరోజు డోక్రా సంబంధించిన లేడీస్ ఒక పక్క, రైతులైతే మరీ
అయ్యా ఎప్పుడు కూడా చరిత్ర ఇది 2250 నుంచి 2500 దాకా ఒక మూట ఒక రాజు శ్రీకృష్ణదేవరాయలు లేకపోతే రాముడు ఉన్నప్పుడు మాత్రమే సస్యశ్యామలుగా వాళ్ళు పడేటి బాగుండేవాళ్ళంట. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఇంత రేటు అమ్మటం రైతుల్లో కూడా ఒక ఆనందం. కాళహస్తి నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయి. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మరియు మా ముఖ్య నాయకులందరూ కూడా పేరు పేరున వాళ్ళకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయాలి. ఎందుకంటే తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ఏ ఒక్కరు కూడా విశ్రమించకుండా అనునిత్యం బూతుల దగ్గర అలాగే ప్రజలతో మమేకమై ఓటింగ్ హైయెస్ట్ పర్సెంట్ రావడానికి ప్రోత్సహించినందుకు మా నాయకులకి, అలాగే మా కాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు మా అన్న మధుసూదన్ రెడ్డి అన్న తీసుకున్నటువంటి చొరవ, అందుకే ఈరోజు తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్లో అత్యధిక పోలింగ్ శాతం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నమోదైనందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇదే విధంగా అన్ని నియోజకవర్గాలు ప్లస్ రాష్ట్రం అంతా కూడా జరుగుంటే ఇంకా ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఎక్కువ ప్రజా మద్దతు ఉండి ఇంకా ఎక్కువ సీట్లు ఇంకా అత్యధికమైనటువంటి మెజారిటీతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు వచ్చి ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. వినుకొండ నియోజకవర్గంలోని న్యూజెండ్ల మండలం, రెడ్డి కొత్తూరు, ఈపూరు మండలం, కొడ్లముంట్ల, ముప్పల్ల, బొల్లాపల్లి, పేరూరుపాడు గ్రామాల్లో ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికల వాతావరణంలో ఘర్షణ నెలకొల్పారు ఆ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాడిలో గాయాల పాలైన వారు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతుండగా విషయం తెలుసుకున్న శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు బాధితులను పరామర్శించారు. వారి పరిస్థితిని డాక్టర్ని అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం కోసం గుంటూరు పంపేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇప్పుడు అతను ఓటు చేయమని క్రికెట్ చేసిన మనవరం ఉంటుంది ఆపినందుకు ఆడవాళ్ళు బయటకు పంపించేందుకు మొత్తం సార్ ఎంత బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గతంలో కంటే ఏపీలో పోలింగ్ శాతం పెరిగిందన్న ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. మరిన్ని అంశాలు పరిశీలించి తుది పోలింగ్ వివరాలు ప్రకటిస్తామన్న మీనా. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రంగా మండిపడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని విమర్శ. ప్రభుత్వ సానుకూల ఓటు ఉప్పెనలా పోటెత్తిందన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇది సీఎం జగన్ పేదల కోసం చేసిన కృషి ఫలితమేనని వ్యాఖ్య. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకున్న 6 ఇండిపెండెంట్ అభ్యర్థులు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లనకు మద్దతు ప్రకటించిన ఇండిపెండెంట్ అభ్యర్థులు.
వాటమి భయంతోనే టీడీపీ నేతల కవ్వింపు చర్యలు, అరాచకాలకు తెగబడ్డారు. మాచర్లలో టీడీపీ గుండాలు బరితెగించారంటూ మండిపడ్డ వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి.